ఓం శాంతి. జనవరి 30వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ విన్నపము వినడము జరుగుతుంది. తండ్రి మిమ్మల్ని దుఃఖము నుండి తొలగించి సుఖములోకి తీసుకెళ్తారు. ఇప్పుడిది మీ అందరి వానప్రస్థ అవస్థ. తిరిగి ఇంటికి వెళ్ళాలి. ప్రశ్న: సదా యోగయుక్తంగా ఉండాలని, శ్రీమతముపై నడవాలనే ఆజ్ఞ పిల్లలందరికీ పదే పదే ఎందుకు లభిస్తుంది? జవాబు: ఎందుకంటే ఇప్పుడు అంతిమ వినాశన దృశ్యము మీ ముందు ఉంది. కోట్లాది మంది మనుషులు మరణిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ఆ సమయంలో స్థితి ఏకరసంగా ఉండాలి. అప్పుడు అన్ని దృశ్యాలను చూస్తున్నా వేటగానికి వేట మరియు వేటకు మృత్యువు అన్నట్లుగా అనుభవం అవ్వాలి. దాని కొరకు యోగయుక్తులుగా అవ్వవలసి ఉంటుంది. శ్రీమతమును అనుసరించే యోగి పిల్లలే ఈ విధంగా ఆనందంగా ఉండగలరు. మేము ఈ పురాతన శరీరాన్ని వదిలి మా మధురమైన ఇంటికి వెళ్తామని వారి బుద్ధిలో ఉంటుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణను జరుపుతారు. అనగా వారు ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఎందుకంటే ఆత్మలు భక్తి మార్గంలో చాలా స్మృతి చేశారు. ఆ ఒక్క ప్రియునికి అందరూ ప్రేయసులే. ఆ ప్రియుడైన శివబాబా చిత్రము తయారు చేయబడి ఉంది. కూర్చొని వారిని పూజిస్తారు. వారి నుండి ఏం కోరాలో కూడా వారికి తెలియదు. పూజ అయితే అందరూ చేస్తారు. శంకరాచారి కూడా పూజిస్తాడు. శంకరాచారిని అందరూ చాలా గొప్పవాడని భావిస్తారు. భలే అతడు ధర్మస్థాపకుడైనా అతడు కూడా పునర్జన్మలను తీసుకుంటూ క్రిందకు దిగుతాడు. ఇప్పుడందరూ తమ చివరి జన్మలోకి వచ్చి చేరుకున్నారు. మీరు చిన్నవారైనా పెద్దవారైనా ఇది అందరి వానప్రస్థావస్థ. నేను మిమ్మల్ని అందరినీ వాపస్ తీసుకెళ్తానని బాబా చెప్తారు. పతిత ప్రపంచంలోనే నన్ను రమ్మని పిలుస్తారు. ఎంత గౌరవముంచుతారు! పతిత ప్రపంచంలోకి, పరాయి రాజ్యంలోకి రమ్మని పిలుస్తారు. తప్పకుండా దుఃఖితులుగా ఉంటారు. అందుకే పిలుస్తారు. దుఃఖహర్త సుఖకర్త అన్న గాయనము ఉన్నందున తప్పకుండా చీచీ పురాతన ప్రపంచంలో పురాతన శరీరంలోనే రావలసి వచ్చింది. అది కూడా తమోప్రధాన శరీరంలోనే రావలసి ఉంటుంది. సతోప్రధాన ప్రపంచంలో నన్నెవ్వరూ స్మృతి కూడా చెయ్యరు. డ్రామానుసారము నేను అందరినీ సుఖీలుగా తయారు చేస్తాను. సత్యయుగంలో తప్పకుండా ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఉంటుందని బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. ఇతర సత్సంగాలలో అయితే కేవలం శాస్త్రాలను చదువుతూ కిందకు దిగజారుతూ ఊబిలో చిక్కుకొని దుఃఖితులుగా అవుతారు. వాస్తవానికి ఇది దుఃఖధామము, అది సుఖధామము. తండ్రి ఎంతో సహజం చేసి అర్థం చేయిస్తారు. ఎందుకంటే పాపం అబలలకు ఏమీ తెలీదు. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తామా లేక ఎల్లప్పుడూ పునర్జన్మలను తీసుకుంటూ ఇక్కడే ఉంటామా అన్న విషయం ఎవరికీ తెలీదు. ఇప్పుడైతే అన్ని ధర్మాల వారు ఉన్నారు.
మొట్టమొదట స్వర్గము ఉండేది. అప్పుడు ఒకే ధర్మం ఉండేది. మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో ఉంది. ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు ఉండజాలవు. వారు కల్పము ఆయువునే లక్షల సంవత్సరాలని చెప్తారు. దీనిని ఘోరాంధకారమని అంటారు. జ్ఞానమనగా సంపూర్ణ ప్రకాశము. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ప్రకాశముంది. మీరు మందిరాలు మొదలైన వాటిలోకి వెళ్ళినప్పుడు మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము, ఈ లక్ష్మీనారాయణులుగా మేము తయారవుతామని మీరు వారితో అంటారు. ఈ విషయాలు ఏ ఇతర సత్సంగాలలో ఉండవు. అవన్నీ భక్తి మార్గపు విషయాలు. ఇప్పుడు మీకు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాలు తెలుసు. ఋషులు, మునులు మొదలైన వారు మాకు తెలీదని అనేవారు. ఇంతకు ముందు మీకు కూడా తెలీదు. అదంతా భక్తి మార్గము. ఈ సమయంలో విశ్వమంతటా భక్తి ఉంది. ఇది పాత ప్రపంచము. లెక్కలేనంతమంది మనుషులు ఉన్నారు. సత్యయుగ నూతన ప్రపంచంలో కేవలం ఒక్క అద్వైత ధర్మమే ఉండేది. ఆ తర్వాత ద్వైత ధర్మము ఉంటుంది. అనేక ధర్మాలు ఉన్న కారణంగా చప్పట్లు మ్రోగుతాయి. అనగా ధర్మాలన్నిటిలో పరస్పరం అనేక కలహాలు ఉన్నాయి. డ్రామానుసారము వారి పాలసీయే ఆ విధంగా ఉంది. ఎవరినైనా వేరు చేస్తే వెంటనే యుద్ధాలు జరుగుతాయి, విభజనలు జరుగుతాయి. మనుషులకు తండ్రిని గూర్చి తెలియని కారణంగా రాతి బుద్ధిగా అయిపోయారు. ఈ సమయంలో దేవీ దేవతా ధర్మము ప్రాయలోపమైపోయిందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. దేవీ దేవతల రాజ్యము కూడా ఉండేదని తెలిసిన వారు ఒక్కరు కూడా లేరు. మేము దేవీ దేవతలుగా అవుతున్నామని మీరిప్పుడు భావిస్తారు. శివబాబా మన వినమ్రుడైన సేవకుడు. గొప్పవారు ఉత్తరం రాసేటప్పుడు చివర్లో సదా ఒబీడియంట్ సర్వెంట్ అని రాస్తారు. తండ్రి కూడా నేను మీ వినమ్రుడనైన సేవకుడనని అంటారు. అలాగే దాదా కూడా నేను వినమ్రుడనైన సేవకుడని అంటారు. నేను మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ప్రతి కల్పము పురుషోత్తమ సంగమ యుగంలో వస్తాను. నేను వచ్చి పిల్లలకు సేవ చేస్తాను. నన్ను దూరదేశ నివాసని అంటారు. కానీ దీని అర్థం కూడా తెలీదు. ఇన్ని శాస్త్రాలు మొదలైనవి చదువుతారు, కానీ అర్థము తెలీదు. తండ్రి వచ్చి సర్వవేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. ఈ సమయంలో ఇది రావణ రాజ్యమని పిల్లలైన మీకు తెలుసు. మనుషులు పతితులుగా అవుతూ ఉంటారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. పిల్లలైన మిమ్మల్ని నరకము నుండి వెలికితీసి స్వర్గంలోకి తీసుకువెళ్తారు. దానినే అల్లా పూలతోట అని అంటారు. ఇది ముళ్ళ అడవి. సంగమయుగము పూలతోట. అక్కడ సత్యయుగంలో మీరు సదా సుఖంగా ఉంటారు. సదా ఆరోగ్యవంతంగా, సదా సంపన్నంగా అవుతారు. అర్ధకల్పము సుఖము, మళ్ళీ అర్ధకల్పము దుఃఖము. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడూ అంతమవ్వదు. అందరికన్నా ఉన్నతుడైన తండ్రి వచ్చి అందరినీ శాంతిధామము,
సుఖధామంలోకి తీసుకెళ్తారు. మీరందరూ సుఖధామంలోకి వెళ్ళినప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. అర్ధకల్పం సుఖముంటుంది, అర్ధకల్పం దుఃఖముంటుంది. అందులోనూ సుఖము ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ సుఖదుఖాలు రెండు సగం సగం ఉన్నట్లయితే అందులో ఇక ఆనందమేముంటుంది? భక్తి మార్గంలో కూడా మీరు గొప్ప ధనవంతులుగా ఉండేవారు. మేము ఎంత ధనవంతులుగా ఉండేవారమని మీకిప్పుడు గుర్తుకొస్తుంది. గొప్ప ధనవంతులుగా ఉండిన వారు దివాలా తీస్తే మా వద్ద ఏమేమో ఉండేవి, ఎంతో ధనం ఉండేదని వారికి గుర్తొస్తూ ఉంటుంది. భారతదేశం ఎంత షావుకారుగా స్వర్గంగా ఉండేదో తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఎంత నిరుపేదగా ఉందో చూడండి. పేదల పట్లనే దయ కలుగుతుంది. ఇప్పుడు పూర్తి నిరుపేదలుగా అయిపోయారు. అడుక్కుని తింటున్నారు. సంపన్నులుగా ఉండిన వారే ఇప్పుడు పూర్తిగా దివాలాకోరులుగా అయిపోయారు. ఇది కూడా నాటకమే. ఇతర ధర్మాలేవైతే వస్తాయో అవన్నీ కేవలం నాటకంలోని అంతర్భాగాలు మాత్రమే. ఇతర ధర్మాలకు చెందిన మనుషులు ఎంతగానో వృద్ధి చెందుతూ ఉంటారు. భారతవాసులే 84 జన్మలను తీసుకుంటారు. ఒక పుత్రుడు ఇతర ధర్మాల వారి జన్మల లెక్కలను లెక్కవేసి పంపించాడు. కానీ ఈ విషయాలలోకి ఎక్కువగా వెళ్ళడం వల్ల లాభమేమీ లేదు. ఇది కూడా సమయాన్ని వ్యర్థం చేసుకోవడమే అవుతుంది. ఒకవేళ ఆ సమయాన్ని తండ్రి స్మృతిలో గడిపి ఉండినట్లయితే ఎంతో సంపాదన జరిగి ఉండేది. పూర్తి పురుషార్థం చేసి విశ్వాధిపతులుగా అవ్వడమే మన ముఖ్యమైన పని. మీరే సతోప్రధానంగా ఉండేవారు, మళ్ళీ మీరే తమోప్రధానంగా అయిపోయారని తండ్రి చెప్తారు. 84 జన్మలు కూడా మీరే తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. మీరు అర్ధకల్పం తండ్రిని స్మృతి చేశారు. ఇప్పుడు తండ్రి వచ్చారు. మీ విన్నపాలు వినడం జరుగుతుంది. తండ్రి ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని సుఖధామంలోకి తీసుకెళ్తారు. భారతదేశ ఉత్థానము మరియు పతనము ఇది కూడా ఒక కథ వంటిది. ఇప్పుడిది పతిత ప్రపంచము. సంబంధాలు కూడా పురాతనమైనవే. ఇప్పుడు మళ్ళీ కొత్త సంబంధంలోకి వెళ్ళాలి. ఈ సమయంలో నటులందరూ ఉపస్థితులై ఉన్నారు. ఇందులో ఏ వ్యత్యాసం ఉండజాలదు. ఆత్మ అయితే అవినాశి. ఎన్నో లెక్కలేనన్ని ఆత్మలు ఉంటాయి. అవి ఎప్పుడూ వినాశనం అవ్వవు. ఈ కోట్ల కొలది ఆత్మలు మొదట వాపస్ వెళ్ళవలసి ఉంటుంది. పోతే అందరి శరీరాలైతే అంతమవుతాయి. అందుకే హోలికాను కూడా జరుపుతారు. మనమే పూజ్యులుగా ఉండేవారము, మళ్ళీ పూజారులుగా అయినాము. ఇప్పుడు తిరిగి పూజ్యులుగా అవుతామని మీకు తెలుసు. అక్కడ ఈ జ్ఞానము ఉండదు. అలాగే ఈ శాస్త్రాలు మొదలైనవి కూడా ఉండవు. అన్నీ అంతమైపోతాయి. ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో, శ్రీమతముపై నడుస్తూ ఉంటారో వారు ఇవన్నీ చూస్తారు. భూకంపాలలో అంతా ఏ విధంగా అంతమవుతుందో చూస్తారు. ఏ విధంగా గ్రామాలే
సమూలంగా అంతమవుతాయో వార్తాపత్రికల్లో కూడా వేస్తారు. మొదట బొంబాయి ఇంత పెద్దగా ఉండేది కాదు. సముద్రాన్ని ఎండబెట్టారు. మళ్ళీ అది సముద్రంగా అయిపోతుంది. ఈ భవనాలు మొదలైనవేవీ ఉండవు. సత్యయుగంలో తీయని నదీ తీరాలలో మహళ్ళు ఉంటాయి. ఉప్పునీటి తీరాలలో ఉండవు. కావున ఇవేవీ ఉండవు. సముద్రము ఒక్కసారిగా ఉప్పొంగిందంటే అన్నీ సమాప్తమైపోతాయి. ఎన్నో ఉపద్రవాలు సంభవిస్తాయి. కోట్లాది మానవులు మరణిస్తారు. ధాన్యం ఎక్కడి నుండి వస్తుంది? ఆపదలు రానున్నాయని వారు కూడా అర్థం చేసుకుంటారు. మనుషులు మరణించినప్పుడు యోగయుక్తంగా ఎవరైతే ఉంటారో వారు ఆ సమయంలో ఆనందంగా ఉంటారు. వేటగానికి వేట మరియు వేటకు మృత్యువు. వడగళ్ల వాన పడడంతో లెక్కలేనంతమంది మనుషులు మరణిస్తారు. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. వీరందరూ అంతమైపోతారు. వీటిని ప్రాకృతిక వైపరీత్యాలని అంటారు. ఈశ్వరీయ వైపరీత్యాలని అనరు. భగవంతునిపై దోషాన్ని ఎలా మోపగలరు? శంకరుడు కళ్ళు తెరవగానే వినాశనం జరిగిందని కూడా కాదు. ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు. ముసలమును గూర్చి కూడా శాస్త్రాలలో రాయబడి ఉంది. ఈ మిసైళ్ల ద్వారా ఎలా వినాశనం చేస్తారో మీకు తెలుసు. నిప్పు, గ్యాసు, విషం మొదలైనవన్నీ అందులో వినియోగిస్తారు. చివర్లో అందరూ తక్షణమే మరణించేందుకు, పిల్లలు మొదలైన వారెవ్వరూ దుఃఖితులుగా అవ్వకుండా ఉండేందుకు ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. వాటి ద్వారా వెంటనే మరణిస్తారని బాబా అర్థం చేయిస్తారు. ఇదంతా రచింపబడి ఉన్న డ్రామా. ఆత్మ వినాశనం లేనిది. అది ఎప్పుడూ వినాశనం అవ్వదు. అది చిన్నగా పెద్దగా అవ్వదు. శరీరాలన్నీ ఇక్కడ అంతమవుతాయి. మిగిలిన ఆత్మలన్నీ మధురమైన ఇంటికి వెళ్ళిపోతాయి. తండ్రి కల్పకల్పము సంగమయుగంలో వస్తారు. మీరు కూడా ఈ పురుషోత్తమ సంగమయుగంలోనే ఉన్నతోన్నతులుగా అవుతారు. నిజానికి శ్రీ శ్రీ అని శివబాబాను, శ్రీ అని ఈ దేవతలను అంటారు. ఈ రోజుల్లో గమనించినట్లయితే అందరినీ శ్రీ శ్రీ అని అంటారు. శ్రీమతి, శ్రీ ఫలానా అని అంటారు. శ్రీమతాన్ని ఒక్క తండ్రే ఇస్తారు. వికారాలలోకి వెళ్ళడమేమైనా శ్రీమతమా? ఇదంతా భ్రష్టాచారి ప్రపంచము. మీరు నన్ను స్మృతి చేస్తే మలినాలు తొలగిపోతాయని ఇప్పుడు మధురాతి మధురమైన బాబా పిల్లలకు చెప్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. స్వయానికి ఇప్పుడు విశ్వము ఆది మధ్యాంతాల చక్రజ్ఞానము తెలిసింది. కానీ ఈ అలంకారాలను ఇప్పుడు మీకు ఇచ్చేందుకు వీల్లేదు. ఈరోజు మీరు స్వయాన్ని స్వదర్శన చక్రధారులుగా భావిస్తారు. మళ్ళీ రేపు మాయ దెబ్బతీస్తే జ్ఞానమే ఎగిరిపోతుంది. కావున బ్రాహ్మణులైన మీ మాల కూడా తయారవ్వజాలదు. మాయ చెంపదెబ్బ వేసి చాలామందిని కింద పడేస్తుంది. కావున వారి మాల ఎలా తయారవుతుంది? దశలు మారుతూ ఉంటాయి. రుద్రమాలేమో సరిగ్గా ఉంది, విష్ణుమాల కూడా ఉంది.
కానీ బ్రాహ్మణుల మాల మాత్రము తయారవ్వజాలదు. పిల్లలైన మీకు దేహసహితంగా దేహ సంబంధాలన్నీ వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండని ఆదేశిస్తాను. తండ్రి అయితే నిరాకారుడు, వారికి తమ శరీరమైతే లేనే లేదు. వీరి వానప్రస్థావస్థలో, అది కూడా 60 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు వచ్చారు. వానప్రస్థ అవస్థలోనే గురువులను ఆశ్రయించడం జరుగుతుంది. నేను సద్గురువునే కానీ గుప్త వేషంలో ఉన్నాను. వారంతా భక్తి మార్గంలోని గురువులు. నేను జ్ఞాన మార్గ గురువును. ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది పిల్లలున్నారో గమనించండి. బుద్ధి హద్దు నుండి తొలగి అనంతంలోకి వెళ్ళిపోయింది. ముక్తిలోకి వెళ్ళి మళ్ళీ జీవన్ముక్తిలోకి వస్తారు. మొట్టమొదట మీరు వస్తారు, ఇతరులు మీ వెనుక వస్తారు. ప్రతి ఒక్కరూ మొదట సుఖాన్ని, ఆ తర్వాత దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఇది వరల్డ్ డ్రామా. అందుకే అహో ప్రభు మీ లీలా అని అంటారు. మీ బుద్ధి పైనుండి కింద వరకు పూర్తిగా చక్రము వలె తిరుగుతూ ఉంటుంది. మీరు మార్గాన్ని చూపించే లైట్ హౌస్ వంటి వారు. మీరు తండ్రి పిల్లలు కదా. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అయిపోతారని తండ్రి చెప్తున్నారు. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత అని, భారతదేశంలో స్వర్గము ఉండేదని మీరు రైలులో కూడా అర్థం చేయించవచ్చు. తండ్రి భారతదేశంలోనే వస్తారు. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరపబడుతుంది. కానీ అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలీదు. తిథి తారీఖు రెండూ లేవు. ఎందుకంటే వారు గర్భము ద్వారా జన్మ తీసుకోరు. స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు అశరీరీలుగా వచ్చారు, పవిత్రంగా ఉండేవారు. మళ్ళీ అశరీరీలుగా అయ్యే వెళతారు. నన్నొక్కడినే స్మృతి చేస్తూ ఉంటే పాపాలు సమాప్తమైపోతాయని తండ్రి చెప్తున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। धारण కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. లైట్ హౌస్గా అయ్యి అందరికీ మార్గాన్ని చూపించాలి. బుద్ధిని హద్దు నుండి తొలగించి అనంతములో ఉంచాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. 2వ పాయింట్. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి. కనుక ఈ వానప్రస్థ అవస్థలో సతోప్రధానంగా అయ్యే పురుషార్థము చేయాలి. మీ సమయాన్ని వ్యర్థం చెయ్యరాదు. వరదానము. సంబంధ సంపర్కంలోకి వస్తూ వజ్రంగా తయారై వజ్రాన్ని చూసే మచ్చలేని డైమండ్ భవ. వివరణ. బాబ్దాదా శ్రీమతమేమంటే డైమండ్గా తయారై డైమండ్ను చూడండి. ఎవరైనా ఒక ఆత్మ నల్ల బొగ్గుగా ఉన్నా, పూర్తి తమోగుణము కలిగి ఉన్నా, మీ దృష్టి పడడంతోనే వారి నలుపుతనం తగ్గిపోవాలి. అమృతవేళ నుండి రాత్రి వరకు ఎంతమంది సంబంధ సంపర్కంలోకి వచ్చినా కేవలం డైమండ్గా తయారై డైమండ్ను చూస్తూ ఉండండి. ఎలాంటి విఘ్నము లేక స్వభావానికి వశమై డైమండ్పై మచ్చ ఏర్పడరాదు.
అనేక ప్రకారాల పరిస్థితుల విఘ్నాలు వచ్చినా వాటి ప్రభావం పడనంత శక్తిశాలిగా అవ్వాలి. స్లోగన్: మనసు మరియు బుద్ధిని మన్మతము నుండి సదా ఖాళీగా ఉంచేవారే ఆజ్ఞాకారులు. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఎలాగైతే అంతరిక్షంలో ప్రయాణించేవారు చాలా ఎత్తులో ఉన్నందున ఈ భూమిపై ఏ స్థానం యొక్క చిత్రాన్నైనా ఫోటో తీయగలరో, అలా సైలెన్స్ శక్తి ద్వారా అంతర్ముఖత అనే గుహలో కూర్చొని సైలెన్స్ యొక్క లోతైన అనుభూతిని చేయండి. ఈ అనుభూతి డబల్ లైట్ ఫరిష్తాగా చేసేస్తుంది. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి. ఓం శాంతి.